తిరుపతిలో వైసీపీ షో ఫ్లాప్ అంట. జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూకి వైసీపీకి ఏం సంబంధం, వాళ్ళకి వైసీపీకి ఎందుకు అంటగట్టి ఎల్లో మీడియా కథనాన్ని ఇచ్చింది? అంతకు ముందే సోషల్ మీడియాలో టీడీపీ అనుకూల సోషల్ మీడియా జూనియర్ ఎన్టీఆర్ మీద ఎందుకు దాడి చేసింది? అసలు ఏమిటి వాస్తవం ఏంటి? ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగుదేశం పార్టీ వారు భయపడుతున్నారా ఏమిటి? పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, మీరు మొత్తం ఫాలో అయింటారు కదా. మధ్యలో వైసీపీని లాగి ఎట్లగొట్ల జూనియర్ ఎన్టీఆర్ని బదనాం చేయటం టీడీపీ లక్ష్యం, టీడీపీ అనుకూల మీడియా లక్ష్యమా? సోషల్ మీడియాలో మీరు ఒక ఆవిడెవరో చాలా ఘాటుగా జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటినీ చూస్తే మీకేమనిపిస్తోంది? మీ విశ్లేషణ ఏమిటి? కొమ్మినేని గారు, ఏబి వెంకటేశ్వరరావు గారి వెనకాలే వైసీపీ ఉందని చెప్పడానికి సిద్ధపడిన వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారని మనం ఏమో ఆశ్చర్యపోనక్కర్లేదు. రీజన్ ఏంటంటే, సహజంగా జూనియర్ ఎన్టీఆర్ వల్ల నష్టపోయేది సహజంగా తెలుగుదేశం ఉంటుంది కదా సాధారణ ప్రజల్లోకి. ఇదేమన్నా జగన్ గారు జయిస్తున్నాడా అని అనేస్తే ఒక పని అయిపోతుందనే ధోరణి కనిపిస్తోంది నాకు. బేసిక్ గా జగన్ గారి యాటిట్యూడ్ ఏంటి? విడివిడిగా వద్దు, అందరూ కలిసి రండి అంటుంటాడు ఆయన. మేము సింహం సింగల్గా ఉంటాం, విడివిడిగా అంటే విడిపోమని ఆయన చెప్పడు. అందరూ కలిసి రండి, కలిసి కొట్లాడదాం, అక్కడ గెలిస్తేనే మజా ఉంటుందనే పద్ధతిలో జగన్ గారు ఉంటారు. కాబట్టి విడిపోయే ప్రయత్నం ఆయన చేయడు. ఆయన యాటిట్యూడ్ రీత్యానే విడిపోయే ప్రయత్నం చేయడు, కలిసే రండి అంటుంటాడు. కాబట్టి ఆయనకి దీన్ని ఆటగట్టడు. రెండోది, జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తావన ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం బాగా ఆత్మరక్షణ పడిపోతుంది. ఎక్కడైనా సభలో జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తావన వచ్చినా. ఎందుకంటే తెలుగుదేశం ఒకానొక దశలో క్రైసిస్ లో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచినప్పుడు 2008-9 ప్రాంతంలో సాహసం చేసి ఆయన యాత్ర చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయడం, ఆయన ప్రాణాన్ని మీద తెచ్చుకోవడం ఒకనొక దశలో. ఆ రకంగా ఆ సభల్లో ఆయన మాట్లాడిన తీరు వల్ల ఒక సీనియర్ ఎన్టీఆర్ ని మళ్ళీ చూస్తున్నావా అనే భావన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో, ఇలాంటి మనకు కావాలి అనే భావజాలం అయితే తెలుగుదేశం ర్యాంక్ అండ్ ఫైల్ లో ఉంది. ఈ ఉన్నప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన ఆల్టర్నేటివ్ అవుతాడు కదా, ఆయన ఉండాలి కదా అనే భావన వస్తుంది. కాబట్టి ఆయన క్యారెక్టర్ ని ఎప్పుడు ప్రజలు వాళ్ళు అభిమానించే వాళ్ళు వద్దంటారు, ప్రత్యర్థి చేతిలో ఉన్నాడు అని వచ్చేస్తే అప్పుడు ఆయన క్యారెక్టర్ డ్యామేజ్ అవుతుంది అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. అనేక సందర్భాల్లో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాడు ఆయన. కానీ ఎక్స్ లో స్పందించినప్పుడు కానీ ఇట్లాంటప్పుడు మీరు ఘాటుగా స్పందించలేదు, గట్టిగా మాట్లాడలేదని నంబర్ ఆఫ్ టైం జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన పట్ల మనం అనంతపురం ఎమ్మెల్యే అనుకుంటాను ఈ మధ్య కాలంలో చేసిన వ్యాఖ్యలు మనం చూసినాం, ఎంత పరుష పదజాలాన్ని వాడాడు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఆయన అంటే ఒక రకమైనటువంటి భయము, ఆయన వస్తే థ్రెట్ అనే భావంతోనే ఇవన్నీ వస్తున్నాయి. దీనికి పరిష్కారంగా ఎన్టీఆర్ గారు నేరుగా ఏం అనలేరు. కాబట్టి రాజకీయ ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రత్యర్థి ఉన్న వైసీపీ వాళ్ళు వెనకాల ఉన్నారని చెప్పేస్తే ఏమైనా కొంత ఆయన డ్యామేజ్ అవుతాడా అనే ఒక స్వల్ప ఎత్తుగడ తప్ప ఇంకోటి కాదు. జగన్ గారి యాటిట్యూడ్ చూసిన వాళ్ళు ఎవరు కూడా విడివిడిగా కాదు, కలిసి రండి కొట్లాడదాం, అక్కడే గెలుస్తానని చెప్పే మనస్తత్వం కంటే దాన్ని ఎవరు నమ్మరు. అంటే ఈ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్తో సంబంధం లేదని ప్రకటించారంటే ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అది ఏదో ఇంతకీ ఆయన 100 కోట్లతోటి ఏదో సేవా కార్యక్రమాలు చేస్తారని ఇట్లా వార్తలు వచ్చినాయి, ప్రచారం జరుగుతోంది కదా సోషల్ మీడియాలో. దాంట్లో నిజం ఉండే అవకాశం ఉందా లేదా? తిరుపతిలోనే కొంతమంది ఎవరో ఈ ప్రకటన చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి కదా, తిరుపతిలో ఎవరైనా నిజంగా ఆయనకి అండగా ఉన్నది ఎవరు, లేదా ఆయనకి మద్దతు ఇస్తున్నది ఎవరో మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? లేదు, అట్లా వ్యక్తిగతంగా ఎవరు లేరు, ఎవరికి వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప ఒక అజెండా ప్రకారం లేదు. కానీ ఒకటేంటి, విజయ్ గారు గెలిచిన తర్వాత తమిళనాడులో తెలుగుదేశం పార్టీలో తర్వాత ఎవరు, చంద్రబాబు గారు తర్వాత ఎవరు ఒక చర్చ నడుస్తున్న జమలో జూనియర్ ఎన్టీ గారు వస్తారేమో తప్పించి ఆయన మీద నమ్మకం ఏంటి ఒకసారి ప్రూవ్ చేసుకున్నాడు. అంటే లోకేష్ గారు ఉన్నారు కదా, లోకేష్ గారికి ఏమన్నా థ్రెట్ అవుతాడనేది, లేదా ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఏమైనా ఇబ్బంది పెడతాడనే భయం కూడా ఏమన్నా ఉండి ఉంటుందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే ఎవరికి నష్టం? తెలుగుదేశం పార్టీ లీడర్షిపే ఒక సవాల్. ఈయనైతే బెటర్ కదా. ఇప్పుడు చంద్రబాబు గారు ఎక్కడ సభలోకి వెళ్తే ఒక అడిగే ప్రశ్న ఏంటి, జూనియర్ ఎన్టీ గారిని తీసుకొస్తే బాగుంటుంది అని ప్రశ్న వస్తా ఉంది. కాబట్టి వాళ్ళు నాయకత్వానికి ఉన్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఈ విజయ్ గారు గెలిచిన తర్వాత ఆయన కూడా గతంలో క్యాంపెయిన్ లో ప్రూవ్ చేసుకున్నాడు లీడర్షిప్ నాది ఉంది అని. కాబట్టి నేచురల్ గా రామారావు గారి పోలికలు ఉండడం, రామారావు గారి సినిమాలు కూడా మామూలు హిట్స్ కాదు కదా, ఒకసారి సక్సెస్ అయితే అబ్నార్మల్ గా గెలిపినాడు 2-3 సినిమాకే. ఆ నేచర్ ఉంది కాబట్టి విజయ్ లాగా సక్సెస్ అవుతాడా అనే ఒక భయం కూడా కొంత వాళ్ళకు ఉండే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా వాళ్ళకున్నటువంటి సమస్యల్ని పక్క వాళ్ళ పేరుతో పూసేయడం నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే నేను మొదట్లో చెప్పాను కదా, ఏబి వెంకటేశ్వరరావు వెనకాల జగన్ గారు ఉన్నారని చెప్పి మొదలెట్టిన తర్వాత ఇది పెద్ద ఆశ్చర్యపోయే విషయంగా నేను చూడను. రైట్. రాజు, మీరేమంటారు? ఏదో మేము తిరుపతిలో వైసీపీ షో ఫ్లాప్ అంట, మధ్యలో వైసీపీ ఏం చేసింది? ఇంతకీ అసలు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా రారా?
ఆయన ఏదో సేవా కార్యక్రమాలు చేస్తారా, అసలు ఏమిటి వాళ్ళ ప్రకటన చేయగానే ఎల్లో మీడియా గంతులేసినట్లు వైసీపీకి ఎందుకు అంటగట్టింది? మరోవైపు ఏమో వాళ్ళ సోషల్ మీడియాలో విపరీతంగా జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా దాడి చేస్తున్నారు. ఏమిటి ఈ రెండింటిని ఎట్లా చూస్తారు? రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి చేటు కలిగించేది ఏదైనా సరే దాని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందనేటువంటి ఒక భావనలో, భయంలో తెలుగుదేశం పార్టీ కానీ వారి అనుకూల మీడియా కానీ ఉంది. ఎందుకంటే వారికి తెల్లారు లేస్తే జగన్మోహన్ రెడ్డి, నిద్రపోతే జగన్మోహన్ రెడ్డి, కల్లో జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకోకపోతే రాజకీయంగా బతికి బట్టకట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారన్నటువంటి అనుమానం కలుగుతుంది నాకైతే జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ఎపిసోడ్ గత 2 రోజులుగా గమనిస్తా ఉంటే. జూనియర్ ఎన్టీఆర్ గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ సంబంధం ఏముంటది? ఏ సంబంధం లేదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. కాకపోతే గతంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలోనే కాదు, గతంలో హరికృష్ణ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారని చెప్పి ఆయన ఆఖరి రోజుల్లో కూడా రాజకీయంగా ఆయన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు చేస్తే నా ఫోన్ ఇచ్చేస్తాను, కావాలంటే కాల్ డేటా మొత్తం చెక్ చేసుకో అని చెప్పినటువంటి నిజాయితీ పరుడు హరికృష్ణ గారు. ఈ రోజు హరికృష్ణ గారు తనయుడి మీద కూడా ఈ రకమైనటువంటి నిందలు వేయటం తప్పు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదో ప్రజాసేవలో చేయాలనుకుని ఏదో రకంగా ముందుకు వచ్చారనుకోండి, దానికి మీకు వస్తున్నటువంటి నొప్పి ఏంటి, ఇబ్బంది ఏంటి, కడుపు మంట ఏమిటి? ఇక్కడ ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, నారా లోకేష్ రాజకీయ జీవితం అనేటువంటిది కనుమరుగైపోతుంది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే. నారా లోకేష్ రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ గారితో పోలిస్తే చాలా అసమర్థుడు అనేటువంటి భావన తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి వారి కార్యకర్త వరకు అందరికీ గుండెల్లో నాటుకుపోయి ఉంది. ఆ ఉద్దేశంతోనే 2009 ఎన్నికల్లో అప్పుడు ఎంతండి జూనియర్ ఎన్టీఆర్ గారి వయసు? 26 సంవత్సరాల ముక్కుపచ్చలారిన యువకుడు. రాజకీయంగా చెప్పాలంటే 26 అనేటువంటిది ది యంగెస్ట్ ఏజ్. అటువంటి వయసులో సినిమాల పీక్ లో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు తన కెరియర్ ని కూడా పణంగా పెట్టి చచ్చిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఊపిరి లోదాలని చెప్పి రాష్ట్రం మొత్తం కలయి తిరిగి ఆయన ఒక ఊపిరి తెస్తే, తర్వాత రోడ్డు ప్రమాదంలో ఆయన గాయపడితే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన మర్యాద ఏంటి జూనియర్ ఎన్టీఆర్ కి? తెలుగుదేశం పార్టీలో ఇచ్చినటువంటి గుర్తింపు ఏంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి? చంద్రబాబు నాయుడు గారు అలనాడు తాతకి వెన్నుపోటు పొడిచాడు, తర్వాత 2009 ఎన్నికల తర్వాత మళ్ళీ మనవడికి కూడా రాజకీయంగా వెన్నుపోటు పొడిచాడు. ఆ తరంలో సీనియర్ ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారి గద్దెనెక్కితే, ఈ తరంలో జూనియర్ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి నారా లోకేష్ రాజకీయంగా తెలుగుదేశం పార్టీ గద్దెనెక్కి కూర్చున్నారు. ఇది చరిత్ర తెలుసు, అందరూ. లోకేష్ గారికి ఎట్లా ఆపాదిస్తారు? లోకేష్ గారికి ఎట్లా ఆపాదిస్తారు? తప్పు కదా. ఆయనేమి జూనియర్ ఎన్టీఆర్ ని అడ్డుకోనింది లేదు, ఏమి లేదు కదా. చంద్రబాబు గారు అంటే ఆయనకి, ఎన్టీ రామారావుకి అప్పుడు జరిగిన పరిణామాలు వేరు. ఇప్పటికైతే లోకేష్ గారికి ఆపాదించడం కరెక్ట్ కాదు కదా. నేను లోకేష్ గారు వెన్నుపోటు పొడిచారు అంటలేదు, లోకేష్ గారి కోసం చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు అంటున్నాను. వీళ్ళు వెన్నుపోటు పొడిచి ఉండవాలనేటువంటి ఆలోచన కాకపోతే, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లాగులు తెలుగుదేశం పార్టీ మీటింగ్ లో కనబడినా సరే ఓర్చుకోలేని కడుపు మంట ఎందుకు? ఒకటి. ఇప్పుడు చూస్తే తొందరపడి ఒక కోయిలు ముందే కూసిందని వాళ్ళు ఎవరో సోషల్ మీడియాలో మహిళలను పెట్టుకుని వాళ్ళతో జూనియర్ ఎన్టీఆర్ గారిని దుర్భాష ఆడించాల్సినటువంటి అవసరం, అవమానించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఎందుకు వస్తుంది? అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్పగానే లోకేష్ గారికో చంద్రబాబు గారికో వారి అనుకూల మీడియాకో ఎందుకు ఉలిక్కిపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు అంటే, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి నారా లోకేష్ కన్నా బలమైనటువంటి నాయకుడు అని చెప్పి వాళ్ళ పార్టీ కేడరే నమ్ముతా ఉంది. సరే, రాజకీయాల్లోకి వస్తారా, ప్రజాసేవలో ఉంటారా అనేటువంటిది అది జూనియర్ ఎన్టీఆర్ గారి వ్యక్తిగత విషయం. ఇక్కడ దెబ్బలాటుంటేనో రాజకీయంగా ఇంకుంటానో మీకు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉంటే చూసుకోవాలా. మధ్యలో మా మీద పడాల్సిన అవసరం ఏంటి? మాకు జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధం ఏంటి? సరే, సినిమా యాక్టర్ గా ఆయన అభిమానిస్తాం, లేదా నందమూరి తారక రామారావు గారి మనవడుగా ఆయన గౌరవిస్తాం. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. ఖచ్చితంగా ఎప్పటికైనా నందమూరి తారక రామారావు గారు రాజకీయ వారసుడు, నందమూరి తారక రామారావు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు అవుతారు తప్ప నారా లోకేష్ గారు ఎట్లా అవుతారు? దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇంతకాలం ఇలా హవా చలామణి అయింది. కానీ వన్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు స్టెప్పింగ్ గాని రాజకీయాల్లో చేస్తే ఖచ్చితంగా వీళ్ళ రాజకీయ భవిష్యత్తుకి చాలా పెను ప్రమాదం ఉందనేటువంటి భయంలో ఉండి, ఆ రకంగా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద దాడి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజాల మీద తుపాకీ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇచ్చేసేటువంటి ఒక దిక్కుమాలినటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ యొక్క అనుకూల మీడియా తీసుకుని తప్పితే ఇక్కడ ఇంకోటి లేదు. ఇంకో విషయం చెప్తున్నాను సార్, జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారు, ఏమో అల్లు అర్జున్ గారు రాజకీయాల్లోకి రావచ్చు, లేకపోతే ఇంకో సినిమా హీరో రాజకీయాల్లోకి రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఆలవర రాజకీయాల్లోకి వస్తే మీకెందుకు కొనుకు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఓ ప్రపంచం సృష్టించారు. అలాగా
నిజంగా ప్రజలు ఆదరిస్తే ఏమో ఎవరిని ఏ స్థాయిలో పెడతారో ఇంతకీ చూడాలంటే కాదు, ఇప్పుడు మీరు అల్లు అర్జున్ కూడా కలిపారు, ఆ మధ్య ప్రచారం జరిగింది, కానీ ఎందుకు ఆయన నిజంగా వచ్చే అవకాశం ఉందా, లేక జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా రావచ్చా, వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వస్తే ఎలా ఉంటది అనేటువంటిది ప్రజలు నిర్ణయించాల్సినటువంటి తీరు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారైనా అల్లు అర్జున్ గారైనా ఒక అశేషమైనటువంటి ప్రజాభిమానం ఉన్నటువంటి సినిమా స్టార్స్. ప్రజా జీవితంలో వీళ్ళు ఎలా ఉంటారు అనేటువంటిది ప్రజాక్షేత్రంలో అడుగు పెడితేనే మనం చెప్పగలుగుతాం తప్ప ముందు మనం ఊహంగా మాట్లాడలేము. బట్ అట్ ది సేమ్ టైమ్ విజయ్ గారి యొక్క లైన్ లో వీళ్ళిద్దరూ వెళ్తారనేటువంటి ఒక ఊహాజనితం ఉంది. ఏ భవిష్యత్ నిర్ణయించాలి. అయితే విజయ్ గారి లైన్ లో వెళ్తే ఆ స్థాయికి వెళ్తారు, పవన్ కళ్యాణ్ గారి లైన్ లో వెళ్తే ద్వితీయ స్థానాల్లో ఉంటారు. ఏం జరుగుతుంది అనేటువంటిది కాలం నిర్ణయించాలి. రైట్.